మన్యం జిల్లా గిరిజన గ్రామాలను పర్యటించిన ఎస్టీ కమిషన్ చైర్మన్. గిరిజనుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తానని వెల్లడి. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన సమస్యలైన రహదారి, మంచినీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వంతో చర్చించి వీలైనంత త్వరలో గ్రామాలకు రహదారి, మంచినీటి సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు అన్నారు. బుధవారం ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన గ్రామాల్లో పర్యటించారు. పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన గ్రామాల్లో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు పర్యటించారు. మన్యం జిల్లా సాలూరు మండలం గిరిశిఖర గ్రామమైన మారయ్యపాడు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్లు కొండపైకి కాలినడకన చేరుకుని గ్రామంలో పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామానికి ప్రధానంగా రహదారి సమస్య ఉందని, ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని, గ్రామంలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్యం వచ్చినా కొండపై నుంచి డోలీ కట్టి ఆసుపత్రికి తీసుకువెళ్లవలసి వస్తుందని గిరిజనులు చైర్మన్ కు తెలిపారు. అదేవిధంగా మంచినీటి సమస్య ఉందని, వేసవి వచ్చింది అంటే కనీసం తాగడానికి మంచినీరు దొరకని స్థితిలో ఉన్నామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా రహదారి, మంచినీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత త్వరలో మారయ్యపాడు గ్రామానికి రహదారి, మంచినీటి సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. సాలూరు మండలంలో ఉన్న ఈ మారేపాడు, తాళ్లవ తదితర గ్రామాలు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి పర్యటించి ఎస్టీ కమిషన్ చైర్మన్ గా రాష్ట్రంలో నలుమూలలా తిరుగుతున్నాను. అందులో భాగంగానే ఈ ఊరు రావడం జరిగింది. ఇక్కడ స్థానిక గిరిజనులతో ఇంటరాక్ట్ అయ్యాను. ఆదివాసీ మహిళలు బాగా చైతన్యవంతంతో చెప్పగలుగుతున్నారు సమస్యల్ని. అది చాలా ఆనందం. రెల్లి